కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఉత్తరప్రదేశ్ కి చేరుకున్నారు. ఈ మేరకు రాయ్బరీ లోక్సభ అభ్యర్థిగా రాహుల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఉత్తరప్రదేశ్ కి చేరుకున్నారు. ఈ మేరకు రాయ్బరీలో లోక్సభ అభ్యర్థిగా రాహుల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాయబరేలీలో రాహుల్ గాంధీకి సంబంధించి అయితే నామినేషన్ దాఖలు కోసం సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. అయితే రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత్రి సోనియా గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా బయలుదేరి వెళ్లిన పరిస్థితి. అయితే అక్కడ ర్యాలీలో పాల్గొనడానికి ఏదైతే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా ర్యాలీ అనంతరం కూడా రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అగ్రనేతలంతా రాయబరేలీ వెళ్లారు. అయితే మధ్యాహ్నం తర్వాత ర్యాలీ అనంతరం మాత్రం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కు వస్తారు. యథావిధిగా కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా రాయబరేలీకి అగ్రనేతలు వెళ్లారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.